గత 15 రోజులుగా కొనసాగుతున్న సెంట్రింగ్ కార్మికుల సమ్మె విజయవంతంగా ముగిసిందని సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సీతాఫల్ మండి అధ్యక్షులు అంబాల రాజేశ్వరరావు తెలిపారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 15 రోజులుగా కొనసాగిన సెంట్రింగ్ కార్మికుల సమ్మె నేటితో ముగిసిందని, కార్మికులు యథావిధిగా సెంట్రింగ్ పనులు నిర్వహిస్తూ ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం సమస్యలపై సానుకూలంగా స్పందించిందన్నారు. 15 రోజులుగా చేసిన నిరసన ధర్నాలు, ర్యాలీలతో వివిధ రాజకీయ నాయకుల మద్దతుతో నిరసన తెలిపామని తెలిపారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం కోరినట్లు వివరించారు. సెంట్రింగ్ స్క్వేర్ ఫీట్ కు 51 రూపాయలకు ఫిక్స్ రేట్ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. పెరిగిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తుందని, సెంట్రింగ్ బంద్ ను విరమించుకుంటున్నామని తెలిపారు. సెంట్రింగ్ కమిటీ నిర్ణయం మేరకు ఎవరి జోన్ పరిధిలో వారు అగ్రిమెంట్ ప్రకారం పనులు చేసుకోవాలని సూచించింది. అప్పటి రేటుకు ఇప్పటి రేటుకు చాలా డిఫరెంట్ ఉన్నది. కానీ మీరు రేటు పెంచినందుకు అర్జీ చేస్తున్నాము. ఈ రేటు ఎప్పటి వరకు మనము 51 రూపాయలు తీసుకుంటామో ఆ రోజు మనము ఈ బంద్కు మనం సక్సెస్ అయినట్టు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సెంట్రల్ కమిటీ సభ్యులు కృష్ణ గారికి, బసిరమణ గారికి, చాంద్ పాషాణ గారికి మరియు సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై సెంట్రింగ్, జై సెంట్రింగ్, జై కృష్ణ, जय चांद पाशाना, बसिरमण अंदर की नमस्ते। सलाम है इन हाथों पर जो कभी मेहनत करने से नहीं थकते। सलाम है इन हाथों पर कभी मेहनत करने से नहीं थकते। हर दिन नया ग्रेटर हैदराबाद बनाते हैं, हर दिन नया ग्रेटर हैदराबाद